రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదన్న ఆయన ప్రభుత్వానికి నష్టం వచ్చినా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. సిపిఐ బృందం ఇవాళ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ ను కలిశారు. కార్మికులకు కనీస వేతనాల పెంపుపై సిపిఐ ఎమ్మెల్సీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమిత్ర, సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఐ ఎంఎల్ నేతలు భేటీ అయ్యారు. ఇటు సిపిఐ నేతల సందర్భంగా అనేక అంశాలపై చర్చ జరిగింది. అయితే ఈ సమావేశానికి ముఖ్యమంత్రితో భేటీ అయిన వారిలో ఇటు సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు, అదేవిధంగా సత్యం, కశ్య పద్మ, నరసింహ, చాల వెంకటరెడ్డి, ఇంకా ఇతర నేతలు ఉన్నారు. వీరంతా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కనీస వేతనాల పెంపుకు సంబంధించిన అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఐ నేతలు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రం సహకరించకపోయినా ధాన్యం కొనుగోలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి చెప్పారు. వరి దిగుబడి కూడా ఎక్కువగా వచ్చింది, అదే విధంగా మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చిందంటూ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చేస్తోంది, కొనుగోలు చేయడం లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా మొక్కజొన్న కొనుగోలు చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశం పైన ఒకవైపు ప్రభుత్వం కేంద్రం ఎంత కొనుగోలు చేసినా మిగతా ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కూడా ఇటు సిపిఐ నేతలకు ముఖ్యమంత్రి వివరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చేసేదే లేదు, ఖచ్చితంగా కొనుగోలు చేస్తాము. అయితే స్టోరేజీ ఇతర సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలంటూ ఆ సంబంధిత శాఖ మంత్రికి కూడా చెప్పడం జరిగిందని కూడా సిపిఐ నేతలతో చెప్పారు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే 142 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. అదేవిధంగా మొక్కజొన్న కూడా చాలా ఎక్కువ దిగుబడి వచ్చిందనే విషయాలను ఇటు సిపిఐ నేతలకు సీఎం వివరించారు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.